Hi everyone, welcome to one more vlog. Today's video is about Moharram festival at Kondaveedu. Actually Kondaveedu వచ్చేసరికి మా మమ్మీ వాళ్ళ ఊరిది, లైక్ మా అమ్మమ్మ వాళ్ళది. యాక్చువల్లీ మేము ఇక్కడ మాది వచ్చేసి గుంటూరు. మేము గుంటూరు నుంచి మేము స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికల్లా లైక్ నైట్ 11 o'clock అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. ఇంక అప్పటికప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోయి 11:30 అట్లా స్టార్ట్ అయ్యి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఫస్ట్ మా అక్క వాళ్ళ హౌస్ కానీ మా మామయ్య హౌస్ కానీ ఇక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ 12 లోపు మనము లోపల ఎంట్రీ చేస్తారు. చూస్తున్నారు కదా, లోపలికి 12 లోపు ఎంట్రీ చేస్తారు. కానీ మేము వెళ్ళేసరికల్లా ఆల్మోస్ట్ 12:20 అయిపోయింది. సో మమ్మల్ని ఇంకా లోపలికి రాలి మా మమ్మీ అయితే చాలాసేపు అక్కడే నుంచొని రిక్వెస్ట్ చేశారు. బట్ అస్సలు 12కి ఒక్క సెకండ్ కూడా వాళ్ళు అసలు లోపలికి ఎంట్రీ అవ్వనివ్వరు. ఇంకా తర్వాత ఆయన రెడీ చేసేసి బయటికి తీసుకురావడానికి రెడీ చేస్తున్నారు. సో రెడీ చేసి చూస్తున్నారు కదా, బయటికి తీసుకొచ్చారు. యాక్చువల్లీ నాకేమన్నా తెలియపోతే ఏమనుకోకండి, నాకు అంత తెలియదు. సో నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను. యాక్చువల్లీ మొహరం ఫెస్టివల్ వచ్చేసరికి మా కొండవీళ్ళు వస్తారు. ఎంత బాగా చేస్తారంటే సీరియస్లీ ఎక్కడెక్కడోళ్ళు వస్తారు. లైక్ వేరే వేరే స్టేట్స్, వేరే వేరే ప్లేసెస్ నుంచి ఎవరో ఒక ఫ్యామిలీ మా మామయ్య వాళ్ళ ఇంట్లో బ్యాక్ సైడ్ ఖాళీ ఉంది. సో అందుకని వాళ్ళు ఆల్మోస్ట్ కొన్ని జనరేషన్స్ నుంచి మొహరం ఫెస్టివల్ కోసం ఆల్మోస్ట్ వాళ్ళు 150 మెంబర్స్ 200 మెంబర్స్ అట్లా వచ్చేవాళ్ళు. అంటే అంతమంది ప్రతి ఇయర్ వాళ్ళు ఈ ఫెస్టివల్ కోసం ఒక రోజు ముందే నైట్ వచ్చి ఇక్కడ స్టే చేసి అంతా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని ఫెస్టివల్ చూసుకొని మంచిగా హ్యాపీగా ఒక నైట్ అంతా ఇక్కడ నిద్ర చేసి వెళ్ళిపోతారంట. వాళ్ళు ఎక్కడెక్కడో వస్తారు. అట్లాగా ఈ ఫెస్టివల్ ఇక్కడంతా ఫేమస్ అనమాట. చాలా బాగా చేస్తారు. చూస్తున్నారు కదా, ఆ క్రౌడ్ కానీ ఆ జనం కానీ. అండ్ సీరియస్లీ నేను ఫస్ట్ టైం అంత దగ్గర నుంచి చూడటం, అంటే వెళ్తాము మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం. మ్యాక్సిమం మాకు కుదిరినప్పుడు మేము మ్యాక్సిమం మిస్ అవ్వము. ప్రతి ఇయర్ మేము వెళ్ళటానికి ట్రై చేస్తాం. మేము అంత బాగా చేస్తారు ఇక్కడ. లైక్ ఎవరైనా కోరికలు ఉన్నవాళ్ళు, మొక్కులు ఉన్నవాళ్ళు పీరు గుండాన పడిద్ది అంటారు కదా. సో యాక్చువల్లీ ఆయన్ని గుండాన అట్లా పట్టుకొని, ఆ పీరుని అట్లా పట్టుకొని అట్లా నిప్పుల మీద ఎవరైనా కోరికలు ఉన్నవాళ్ళు నడుస్తారనమాట. సో వాళ్ళకున్నవి ఏవైనా కూడా లైక్ తీరిపోతాయి అనమాట. వాళ్ళు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ ఆ పీరు గుండాన అట్లా అది పట్టుకొని నడిచి వాళ్ళది ఆ ఫాస్టింగ్ కంప్లీట్ చేసేస్తారు. తర్వాత వాళ్ళకి లోపల లైక్ చిన్న దర్గా లాగా ఉంటుంది కదా, దాంట్లో వాళ్ళకి గంధం ఒకటి పూస్తారనమాట. సారీ, నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను. ఏమన్నా మిస్టేక్ ఉంటే నేను క్షమించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ మొహరం ఫెస్టివల్ మెయిన్ ఏంటంటే ఇది లైక్ ఫస్ట్ మంత్ ఆఫ్ ఇస్లాం క్యాలెండర్ అని కూడా అంటారు. ఇది చాలా చాలా ఫేమస్. అసలు మా కొండవేలు అంతా బాగా చేస్తారు. ఎవరైనా కనుక మీకు మొహరం ఫెస్టివల్ చూడాలి అనుకుంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ వచ్చేసేయండి. మా కొండవీడు అంతా బాగా చేస్తారు. అండ్ కొండవీడు వచ్చేసరికి గుంటూరు నుంచి ఆల్మోస్ట్ 25 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. మ్యాక్సిమం వెహికల్ మేము మన ఓన్ బైక్ ఆర్ కార్ అసలు ఎంతమంది జనం అంటే సీరియస్లీ అంతమంది. అసలు ఆ రష్ కానీ గుద్దుకోవటం నెట్టుకోవటం, అమ్మో ఎంతమంది జనం అంటే నాకైతే అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, అంత క్లోజ్గా అంత దగ్గర నుంచి నేను ఫస్ట్ టైమే చూడటము. సో సీరియస్లీ అసలు ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్. నాకు బాగా నచ్చింది. చాలా రష్ అసలు ఎవ్రీ వన్ అసలు చూడాలని చెప్పి ఎంత ఇంట్రెస్ట్ పెట్టి ఎంత బాగా వాళ్ళు ఎంజాయ్ చేశారంటే అందరూ ఆ వీడియోస్ మొత్తం ఫోన్లో క్యాప్చర్ చేసుకోవటము చాలా బాగా అనిపించింది నాకు. పైన బిల్డింగ్స్ మీదకి ఎక్కి కూడా ఎంత జనం చెట్ల మీదకి ఎక్కి బిల్డింగ్స్ మీద ఎక్కి ఎంత ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అయిపోయారంటే ఆ ఫెస్టివల్ అంతా బాగా చేస్తారనమాట ఇక్కడ. సో అందుకని మేము మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ మేము రావడానికి ట్రై చేస్తాము. సో ఇది పీరు గుండాన పడిన తర్వాత నెక్స్ట్ అందరూ ఆ రోజు నైట్ ఇక్కడే వాళ్ళు ఎంతమంది జనమన్నా రానివ్వండి, లైక్ వేరే వేరే ప్లేసెస్ నుంచి ఎవరు వచ్చినా కూడా ఎవ్రీ ఇయర్ మొహరం ఫెస్టివల్కి వీళ్ళు ఫుడ్ అరేంజ్ చేస్తారు ఇక్కడే. ఐ మీన్ లైక్ ఊర్లో వాళ్ళే అమౌంట్ వేసుకొని చేస్తారు అనుకున్నా. మా మదర్ అన్నారు నాతో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో చాలా చాలా బాగుంటుంది. మీరు కనుక చూడాలనుకుంటే కొండవీడు వచ్చేసేయండి. యాక్చువల్లీ పిరింగ్పురం నుంచి జస్ట్ లోపలికి ఒక 5 or 6 kilometers ఉంటుంది అంతేను. చాలా దగ్గరేను. గుంటూరు నుంచి 25 kilometers ఈజీగా వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు. చాలా బాగా చేస్తారు. అసలు మస్ట్ విజిట్ అనమాట. మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా వచ్చేసేయండి. నేను ఫస్ట్ టైం ఇంత ఫోకస్డ్గా ఇంత ఇన్వాల్వ్ అయిపోయి ఇంత దగ్గరికి వెళ్ళి, యాక్చువల్ అంతమంది జనం ఉంటే నేను వెళ్ళాను. సో నాకు చాలా భయం అనమాట. కానీ
లేదు చూడాలని చెప్పి కంపల్సరీ యాక్చువల్లీ ఆ రోజు మా మమ్మీ తీసుకెళ్ళన్నారు బికాస్ నేను ప్రతి ఇయర్ చూసేదే కదా, సో తీసుకెళ్ళినన్నారు. కానీ లేదు నేను చూడాల్సిందే అని చెప్పి నేను గొడవ చేసేసి నన్ను తీసుకెళ్తావా లేదా అని అస్సలు అట్లాగా వెళ్ళాను. సీరియస్లీ ఐమ్ సో హ్యాపీ. నెక్స్ట్ డే కూడా మేము అక్కడే స్టే చేసాము. ఎందుకంటే నెక్స్ట్ డే లైక్ సలాంలు తీసుకుంటే కదా, లైక్ కోట ఉంటుంది కదా, కొండవీడు కోట ఎంతమందికి ఐడియా ఉందో నాకైతే తెలియదు. కొండవీడు కోట నుంచి పీర్లు, చిన్న పీర్లు వస్తాయి, అవి ఈ పెద్ద పీరు ఇట్లా సలాం తీసుకుంటే ఇది వచ్చేసరికల్లా నెక్స్ట్ డే మార్నింగ్. ఇది యాక్చువల్లీ మా మామయ్య వాళ్ళ హౌస్ బయట ఒక జీప్ ఉంటే పిక్స్ తీసుకున్నాను. నెక్స్ట్ మా మామయ్య వాళ్ళ ఇంట్లో మంచిగా పలావ్, చికెన్, మటన్, గోంగూర, మంచిగా రైతా అంతా చేశారు. తినేసేసేసి మంచిగా రెడీ అయిపోయి కొన్ని పిక్స్ తీసేసుకొని చలో అనమాట. సో బయటికి స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ ఇది నెక్స్ట్ డే అనమాట. ఇది నెక్స్ట్ డే లైక్ ఈవినింగ్ 4కి ఆ టైంకి స్టార్ట్ అయింది. అప్పటికే చూసారా ఎంతమంది జనం, అసలు ఎంతమంది పోగైపోయారంటే. అండ్ ఇది సలాం తీసుకునేసరికల్లా ఆల్మోస్ట్ నైట్ 7 అంతే 7 o'clock అట్లా అయిందనమాట. ఎందుకు ఈసారి కొంచెం లేట్ అయిందంట. సో ఎంత అసలు డీజేస్ కానీ లైక్ కర్రలతో అదేదో చేస్తారు కదా, కర్ర సామా ఏంటది, అది కూడా అసలు ఎంత బాగా చేశారంటే యాక్చువల్లీ ఈ స్ట్రెంత్ ఇంకా తక్కువ అంట. నేను ఈ స్ట్రెంత్ చూసే షాక్ అయ్యాను అసలు. ఈ క్రౌడ్ కానీ వీళ్ళంతా, అండ్ ఇది వీక్ డేస్ కదా, లైక్ సాటర్డే, సండే, ఫ్రైడేస్ అయితే బాగా ఇంకా జనాలు ఎక్కువ ఉండేవాళ్ళు. వీక్ డేస్ అయ్యేసరికల్లా అసలు జనాలు కొంచెం తక్కువ ఉన్నారు. అండ్ చూస్తున్నారు కదా అటు కోట నుంచి చిన్న పీర్లు వస్తున్నాయి అన్నమాట. సో ఎవ్రీవన్, నేను కూడా అసలు ఆ జనాల్లో ఉండలేను అని చెప్పి ఇంకా అక్కడ ఒక మాకు తెలిసిన వాళ్ళది పైన బిల్డింగ్ ఒకటి ఉంటే ఆ డాబా పైకి ఎక్కేసాము. పైనుంచి వ్యూ బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇంకా పైకి వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా అక్కడ చిన్న పీర్లు అనమాట, అవి రెడీగా ఉన్నాయి సలాంలు తీసుకోవడానికి. అక్కడ కోట నుంచి వస్తాయి అంట అవి. ఆల్మోస్ట్ ఒక 5 అనుకుంటా వచ్చేది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 5 చిన్న పీర్లు వస్తాయి, అది పెద్ద పీర్లు సలాం తీసుకుంటాయి. చూడండి అసలు అక్కడ అబ్బాయి స్టంట్లు వేసేస్తున్నాడు అనమాట. ఎవ్రీవన్ అసలు చాలా ఇంట్రెస్ట్తో, అసలు చాలా బాగా అనిపించింది నాకైతే ఈసారి. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. మంచిగా ఇంకా ఇది ఇంకా ఫైనల్ అనమాట. ఇక్కడితో ఇంకా ఈ ఇయర్ ఈ ఫెస్టివల్ కంప్లీట్ అయిపోతుంది. అది సలాంలు తీసుకుంటున్నాయి చూస్తున్నారా, లైక్ పెద్ద పీరు మీకు కనిపిస్తుంది కదా, పెద్ద పీరు ఆ చిన్న పీరు సలాం తీసేసుకొని అవన్నీ ఇంకా కింద రాలిపోతే జనాలు అవన్నీ తీసుకుంటారనమాట. నాకు తెలిసి అవన్నీ తీసుకుంటారు. అవన్నీ అట్లా సలాం తీసుకున్న తర్వాత అవన్నీ ఆ చిన్న పీర్లు మొత్తం లాగేస్తారు. అవి లాగేస్తే ఇంకా అవన్నీ ఒక్కొక్కళ్ళు వాళ్ళకి వీలైనంత తీసేసుకుంటారు అనుకుంటా. అట్లాగా సలాం తీసేసుకొని రిటర్న్ ఈ పెద్ద పీరు ఇంకా మా కొండవీరులోకి వచ్చేస్తుంది అనమాట. అట్లాగా ఈ ఇయర్ ఫెస్టివల్ ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. నేనైతే చాలా ఇంట్రెస్ట్ పెట్టి చూసాను అనమాట. నాకు బాగా అనిపించింది. చూసారా వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసరికల్లా మా కొండవీడు. మీకు చిన్న చిన్న పిక్స్ చూపిస్తున్నాను నేను. ఎంత గ్రీనరీ, ఎంత గాలి వస్తుందంటే. అండ్ ఇంకోటండి, ఇక్కడ కోతులు కూడా చాలా డేంజర్. అసలు ఈ కోతులు ఉంటాయి మామూలుగా పడిపోవస్తుంది మనుషుల మీద, అంత డేంజర్ అనమాట ఇవి. అంటే వెంటబడిపోతాయి అనమాట, అట్లా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ చిన్న చిన్న పిక్స్ ఇవి. ఎవరికైనా నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్